హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి షార్ట్ వీడియోలో ఊరు నుంచి పీతలు తీసుకొచ్చానని చెప్పాను కదండి. అవి మా అమ్మ చేసే స్టైల్లో పీతల పులుసు అయితే పెట్టాను. ముందుగా ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, గసగసాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన బనాలిని పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు వేసుకుని బాగా మగ్గించుకున్నాను. తర్వాత వంకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా మగ్గించుకుని ధనియాల పొడి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత పీతలు వేసేసుకున్నానండి. ముందే నేను చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. చింతపండు రసము తగినంత వాటర్ వేసుకుని కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా మరిగించేసుకున్నాను. ఈ పీతల పులుసు బాగా చిక్కబడాలండి. చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని చూసారు కదా, పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. మీలో ఎంతమందికి పీతల పులుసు ఇష్టం అనేది కామెంట్లో తెలియచేయండి.